దేశాల్లో అనేక రకాలుగా రాజకీయాలు వాటి వ్యవహారాలు ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ, డిక్టేటర్షిప్, ఫెడరల్, ఇండిపెండెంట్, కమ్యూనిస్ట్ రూల్లో దేశాలు పాలన సాగిస్తున్నాయి. అయితే రెవల్యూషన్స్ చేసి ఆయా దేశాల్లో అధికారంలోకి వచ్చిన వారిని కమ్యూనిస్టులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ కంట్రీ అమెరికాలో కమ్యూనిజం అనే మాటకు తావులేదు. కమ్యూనిజంతో అమెరికన్లు చేతులు కలిపారనే ఆలోచన కూడా ఎవరూ చేయరు. అంతేకాదు అమెరికాలో కమ్యూనిజం ఉంటుందంటే కూడా ఎవరూ నమ్మరు. అలాంటి పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలో కమ్యూనిజం మరోసారి బహిరంగ చర్చలోకి వచ్చింది. అగ్రరాజ్యంలో కొత్తగా ఏర్పడిన రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ ఆఫ్ అమెరికా పార్టీ తన ఉనికిని చాటేందుకు కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అమెరికా వీధిలో మార్చింగ్ చేశారు. రెవల్యూషనరీ కమ్యూనిస్టుల అమెరికన్ చాప్టర్ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఫిలడెల్ఫియాలో తొలిసారి సమావేశం నిర్వహించారు. దాదాపు 500 మంది ఆర్సీఐ కార్యకర్తలు ఫిలడెల్ఫియా వీధిలో రెడ్ టీషర్ట్లు ధరించి సుత్తి, కొడవలి గుర్తుతో కమ్యూనిస్టు జెండాలతో రెడ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాస్ వార్ 2024 అని మార్చిలో కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ మార్చుకు సంబంధించిన వీడియోలో ఫోటోలను ఆర్సీఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేశారు. అమెరికా కమ్యూనిస్టు తరానికి హలో చెప్పండి అని మార్చింగ్ వీడియోను ట్యాగ్ చేశారు. అంతేకాక బిలియనియర్స్ ఆర్ పారాసైట్స్ అనే క్యాప్షన్ సైతం ఆర్సీఐ కార్యకర్తలు ఇచ్చారు. దీంతో పాటు పెట్టుబడిదారీ విధానాన్ని పారద్రోలే పార్టీలో చేరండి అని రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ ఆఫ్ అమెరికా పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసిన మరో వీడియోతో పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చింగ్ చేస్తున్న కమ్యూనిస్టులు డెమోక్రాట్లకు ఓటు వేస్తారా అని నెటిజన్లను అడిగిన ప్రశ్నకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరు బిలియనర్ల పార్టీనే అని ఆర్సీఐ కార్యకర్తలు బదులిచ్చారు. బిలియనర్ల పెత్తనం అంతం చేయడానికి కొత్త పార్టీని స్థాపించామని ట్వీట్లో తెలిపారు. అయితే ఈ మార్చ్ కు సంబంధించి షేర్ చేసిన ఫోటోలు అందరికంటే ముందు అమెరికన్ బిలియనర్ ఎలాన్ మస్క్ ను రియాక్ట్ అయ్యేలా చేశాయి. $238 బిలియన్ నికర ఆస్తులు కలిగిన బిలియనియర్ మార్చ్ను వ్యతిరేకించినట్టు కనిపించింది. ఆర్సీఐ మార్చ్ వీడియోను మళ్లీ పోస్ట్ చేస్తూ ఎలాన్ ఓ ఆశ్చర్యార్థక గుర్తును షేర్ చేశాడు. ఒక అమెరికన్ బిలియనియర్ అయిన మస్క్ యాజమాన్యంలోని ప్లాట్ఫామ్లోని బిలియనియర్లను పారాసైట్స్ అని పిలవడం మస్క్ కు కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే ఉండొచ్చు. అందుకే ఇలా స్పందించారు అని నెటిజన్లు అంటున్నారు. ఫిబ్రవరిలో స్థాపించబడిన రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ ఆఫ్ అమెరికా పార్టీ స్థాపన గురించి చర్చించేందుకు వందలాది మంది అమెరికన్ సహచరులు, కార్యకర్తలతో సమావేశమైనట్లు ఆర్సీఐ తెలిపింది. కాగా పార్టీ ఫౌండింగ్ మీటింగ్ జూలై 27, 28 తేదీలో ఫిలడెల్ఫియాలో జరిగిన అనంతరం జూలై 29న ఆర్సీఐ కార్యకర్తలు రెడ్ మార్చ్ నిర్వహించారు. ఆర్సీఐ పార్టీని స్థాపించిన మొదటి వారంలోనే వందలాది మంది కమ్యూనిస్టులు పార్టీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త పార్టీలో వందల సంఖ్యలో దరఖాస్తు రావడం ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్సీఐ కార్యకర్తలు తెలిపారు. అమెరికాలో వేలాది రెవల్యూషనరీ కమ్యూనిస్టులు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్సీఐ ట్వీట్ చేసింది. కాగా యుఎస్ లో జరిగిన ఈ రాజకీయ పరిణామాన్ని అమెరికా నేషనల్ కాంగ్రెస్, రిపబ్లికన్లు, డెమోక్రాట్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ స్వేచ్ఛాయుతంగా ఉండే అమెరికాలో రెవల్యూషన్స్ పేరుతో కమ్యూనిస్టులు తయారవడం అక్కడి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగించే అంశమని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. మరి అమెరికా రాజకీయాల్లో ఈ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ ఆఫ్ అమెరికా పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.